మనకి నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కంప్లీట్ అయినాయి కదా. సో మరి దీంట్లో భాగంగా ఒక 2 పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ ఈరోజు రీపోలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ పోలింగ్ వచ్చేసరికి సాయంత్రం 5 వరకు జరిగిద్ది అనుకోండి. అయితే మరి పోలింగ్ కేంద్రాలు ఏంటయ్యా అంటే అచ్చువెల్లి, అదేవిధంగా కొత్తపల్లిలోనే 14వ పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ ఈరోజు అయితే రీపోలింగ్ జరుగుతుంది అనమాట. అయితే మరి దీంట్లో భాగంగానే అవినాష్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే మొత్తం కూడా మేము 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టాలి అని చెప్తే ఎలక్షన్ కమిషన్ కేవలం 2 పోలింగ్ కేంద్రాల్లోనే రీపోలింగ్ పెడతా ఉంది. ఇది కూడా ఏదో రేపు కోర్టు దగ్గరికి వెళ్తే మరి కోర్టుకి సమాధానం చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి అందుకని చెప్పేసి 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెడతా ఉన్నారు. సో మరి ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకెప్పుడు ఉండదు. మరి టీడీపీ శ్రేణులు చూసుకుంటే వాళ్ళు ఏది పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్ స్లిప్పులు లాక్కొని సో వాళ్ళే 10-11 దాకా ఓట్లు వేసుకుంటామని చెప్పేసి వాళ్ళే మొత్తం డామినేట్ చేశారు. సో ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు అని చెప్పేసి మరి అవినాష్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది అనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి అవినాష్ రెడ్డి గారి కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.